హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎంజీబీఎస్ నుండి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో రైలు మార్గం ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్తులను స్వాధీనం చేసుకున్న వెంటనే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. ఆస్తులు కోల్పోతున్న యజమానులతో పాటు వేగవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తూ ఉండటంతో స్థానికులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులుండగా ఇప్పటి వరకు 205 ఆస్తులకు సంబంధించిన నష్టపరిహారం చెక్కులు పంపిణీ జరిగిందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆయా ఆస్తులకు సంబంధించి 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆయన వెల్లడించారు. పాతబస్తీలోని ఈ మార్గంలో ఇరువైపులా వేసిన విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ కేబుళ్లను తొలగించడం సవాల్గా మారింది. ఎలాంటి అంతరాయం కలగకుండా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించే పనులు చేపట్టారు. మెట్రో అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారానికి అంగీకరించి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చేయటం వల్లే పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇంజనీరింగ్ సిబ్బంది ఎంతో అప్రమత్తంగా విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని మెట్రో ఎండీ ఎస్వీఎస్ఎన్ రెడ్డి తెలియజేశారు. రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేస్తూ అవశేషాలను తొలగించే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా గత నెలలో విస్తరణ పనులు వేగం కొంత తగ్గినప్పటికీ ఇప్పుడవి మళ్లీ పుంజుకున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా విస్తరణ పనులు సాగుతున్నాయని మెట్రో ఎండీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు త్వరితగతిన పాతనగర్లో మెట్రో రైలు విస్తరణ పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎస్వీఎస్ రెడ్డి వెల్లడించారు.